హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఉన్నారు, బాగున్నారు? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ ఈరోజు టాపిక్ డైరెక్ట్గా మీరు థంబ్నెయిల్ చూశారు కదా. ఎవరైనా సరే మీరు ఒక రిలేషన్షిప్లో ఉన్నట్లయితే, అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే ఎవరైనా కానీ ఏదైనా ఒక విషయాన్ని నువ్వు సాగదీసి మాట్లాడుతూ ఉంటావు అని చెప్పేసి అంటున్నారా? ఒక టాపిక్ని ఎక్కువసేపు డిస్కస్ చేస్తున్నావు అంటున్నారా? లేదంటే వేరేలా మాట్లాడుతున్నారా? సో ఏదేమైనా సరే ఓవరాల్గా మిమ్మల్ని ఎందుకు ప్రతిదీ సాగదీసి మాట్లాడుతూ ఉంటావు అని ఇలా ఏమైనా అంటున్నారా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. సో మేబీ ఇలాంటి సిచ్యువేషన్ మీరు ఫేస్ చేస్తూ ఉన్నట్లయితే వీడియో ఒకసారి చూడండి. ఎండ్ వరకు చూసిన తర్వాత మీ ఒపీనియన్ అనేది కామెంట్ చేయండి. యాక్చువల్లీ ఏదన్నా గొడవ జరిగినా, ఏదన్నా ఒక టాపిక్ వచ్చినా సరే కొంతమంది దాన్ని ఎక్కువగా సాగదీసి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఎప్పుడు అలాంటి వాళ్ళని తక్కువ అంచనా వేయమాకండి. యాక్చువల్లీ వాళ్ళు చాలా జెన్యూన్ పర్సన్స్ అనమాట. ఎందుకు అంటే వాళ్ళకి మీరంటే చాలా ఇష్టం వల్ల మాత్రమే ఏదైనా సరే టాపిక్ సాగదీస్తూ ఉంటారు. ఏమో ఇంకొక 4 మాటలు మాట్లాడదాంలే అని చెప్పేసి అనిపిస్తుంది వాళ్ళకి. అంటే మిమ్మల్ని వదులుకోలేక చేసే ప్రయత్నంలో ఒకటి ఇది అని మీరు అంటే తెలియదు చాలామందికి. మేబీ వాళ్ళ డైరెక్షన్ ఎలా ఉంటుంది అంటే ఇదేదో రాంగ్గా వెళ్ళిపోతుంది, లేకపోతే ఇది ఎక్కువసేపు సాగదీస్తున్నారు, ఇతను ఇలానే ఉంటున్నాడు, లేదా ఈమె ఇలానే ఉంటుంది అనే ఉద్దేశం వస్తుంది. కానీ ఉద్దేశం అది కాదు, బిహైండ్ వేరే ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు ఏదో మాట్లాడాలి, మీతో వాళ్ళకి ఇష్టం, ఏదో ఒక రకంగా ఇంక 2 మాటలు యాడ్ చేద్దాం, ఇంక 2 మాటలు మాట్లాడదాము అంటే వాళ్ళకి మీతో టైం స్పెండ్ చేయడం ఇష్టం వల్ల మాత్రమే వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటారు. అంతేకాని వేరే ఉద్దేశాలు వాళ్ళకైతే ఏమీ ఉండవు అనమాట. సో యాక్చువల్లీ పాజిటివ్గానే తీసుకోండి. అండ్ ఎందుకు అంటే వద్దు అనుకునే వాళ్ళు, లేకపోతే వేరే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు వేరుగా ఉంటుంది అనమాట. ఈజీగా అర్థం చేసుకోవచ్చు, మనం పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు అలా మాట్లాడేస్తున్నారు అంటే వాళ్ళకి ఏదో బాధ అనమాట. సో ఏదో వాళ్ళకి ఇష్టం లేనిది జరిగిపోయినప్పుడు, లేదా కష్టంగా అనిపించినప్పుడు వాళ్ళు కొంచెం మాట్లాడుతూ ఉంటారు. అంతేకాని అంత మాత్రాన వాళ్ళు మిమ్మల్ని ఏదో బ్లేమ్ చేస్తున్నారనో, లేకపోతే మిమ్మల్ని ఏదో చీట్ చేస్తున్నారో, లేదా మీకు ఇంకేదో చిరాకు తెప్పిస్తున్నారు అనే ఉద్దేశం అయితే కాదు అనమాట. సో యాక్చువల్లీ వాళ్ళ మాటల వల్ల మీకు ఇరిటేషన్ రావచ్చేమో కానీ, బట్ వాళ్ళ సైడ్ నుంచి తీసుకుంటే వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే మిమ్మల్ని వదులుకోకూడదు, ఎక్కడ మీరు కోల్పోతారో అంటే ఎక్కడ వాళ్ళు మిమ్మల్ని కోల్పోతారో అనే భయం వల్ల వాళ్ళకి అలా అనిపిస్తుంది అనమాట. అది కేవలం ప్రేమే ఉంటుంది కానీ వేరే ఏది ఉండదు నిజానికి మాట్లాడుకుంటే. కానీ అవతల ఆపోజిట్ పర్సన్కి ఎలా ఉంటుంది, ఏంటి సోది అన్నట్లుగా అనిపిస్తుంది నిజానికి ఓపెన్గా చెప్పుకుంటే. బట్ మీకు అది ఆ టైంలో మీకు అది సోదిలా అని అనిపించవచ్చేమో కానీ, బట్ వాళ్ళ ఇంటెన్షన్ అయితే వేరుగా ఉంటుంది. కానీ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు ఇలా చిరాకు పడుతున్నారు, అసహించుకుంటున్నారో లేకపోతే వేరేలా అనుకుంటున్నారేమో కానీ, బట్ ఒకప్పుడు గుర్తు చేసుకోండి, ఇలా సాగదీసే వాళ్ళు మాట్లాడే వాళ్ళని ఎక్కువ ఇష్టపడి ఉంటారనమాట. ఎక్కువ వాళ్ళతోనే టైం స్పెండ్ చేయాలని, ఎక్కువసేపు మాట్లాడాలని మీరు పరితపించిపోయే ఉంటారు ఒకప్పుడు, ఇప్పుడు కాకపోయినా కూడా. బట్ అలాంటి వాళ్ళని మీరు ఇప్పుడు చిరాకు పడుతూ ఇప్పుడు మీరు దూరం చేసుకున్నారంటే నిజంగా మీరు చాలా కోల్పోయినట్టే అనమాట అలాంటి వాళ్ళని. అంటే ఎందుకంటే ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా కొన్ని విషయాలు సాగదీస్తూ ఉంటారంట. కొన్ని రీసెర్చ్ ఏదైతే ఉంటుందో వాటిలో కూడా తెలిసిన విషయం ఏమిటి అంటే, కొన్ని టాపిక్స్ వాళ్ళు ఎందుకు సాగదీస్తుంటారంటే, ఐ థింక్ వాళ్ళకి ఏదో మిమ్మల్ని ఎక్కడ కోల్పోతామనో, లేకపోతే మీతో ఇంకా టైం స్పెండ్ చేయాలనో ఏదో ఒక మంచి థాట్తోనే అనమాట. అది బ్యాడ్గానో నెగిటివ్గా అయితే కాదు. బట్ మీకు అది ఎలా అంటే కొంచెం ఏదో ఇబ్బందిగానో, చిరాకుగానో, లేకపోతే ఇంక వేరేలా అనిపిస్తుందేమో కానీ, బట్ అవతల వాళ్ళ ఇంటెన్షన్ అయితే అది కాదు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్లో వాళ్ళకన్నా కూడా మీరే ఎక్కువ ఇష్టపడి ఉంటారు, మీరే ఎక్కువ టైం స్పెండ్ చేయాలని తపన చూపించి ఉంటారు. అలాంటిది ఈరోజు వాళ్ళ మాటలు మీకు ఐ థింక్ సోదిలాగా అనిపించవచ్చేమో కానీ, బట్ మీరు వేరే థాట్కి వెళ్ళిపోయి అలాంటి వాళ్ళని దూరం చేసుకుంటే మాత్రం నిజంగా మీరు లైఫ్లో చాలా బాధపడాల్సి వస్తుంది. కానీ మీరు అలా చిరాకు పడుతూ ఉంటే వాళ్ళ మనసు ఎంత విలువెల్లాడిపోతుందో మీకు తెలుసా? గుండె ముక్కలైపోతుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే. ఒకప్పుడు ఇంత ప్రేమ చూపించిన అమ్మాయి, ప్రేమ చూపించిన అబ్బాయి ఈరోజు నా ప్రతి మాట ఒక టార్చర్ లాగా, నా ప్రతి మాట ఒక సోదిలాగా తీసుకుంటున్నాడు అని ఎంత బాధపడతారో తెలుసా మీకు? కానీ మీకు అది ఇప్పుడు అర్థం కాకపోవచ్చేమో కానీ, బట్ డెఫినెట్లీ మీరు మిస్ చేసుకున్న తర్వాత అర్థమవుతుంది. ఇక వాళ్ళకు కూడా ఏమనిపిస్తుంది అంటే చూసి మీరు టైం ఇవ్వకపోవటం, చిరాకు పట్టడం ఇలాంటివి చేస్తూ ఉన్నప్పుడు, ఇక నా మాటలకు కానీ నాకు కానీ విలువ లేనప్పుడు నేను ఇంకా సైలెంట్ అయిపోవటమే మంచిది అని చెప్పేసి వాళ్ళు
కామ్గా మీకు దూరం అయిపోతారు ఒకరోజు. సో వాళ్ళు మాట్లాడే ప్రతి ఒక్క మాట ఈరోజు మీకు విసుగ్గా ఉంటుందేమో కానీ గుర్తుపెట్టుకోండి, బట్ ఒకరోజు వాళ్ళ మౌనం ఏదైతే ఉంటుందో ఆ మౌనాన్ని మీరు తట్టుకోలేకపోతారు అనమాట. సో ఎప్పుడు నాతో వాదించే వ్యక్తి, నాతో ప్రేమగా ఉండే వ్యక్తి ఈరోజు చాలా కామ్గా చాలా సైలెంట్గా నన్ను అవాయిడ్ చేసి వెళ్ళిపోయారు అన్నప్పుడు అది మీకు ఎప్పుడైతే రియలైజ్ అవుతారో అప్పుడు మీ గుండెను పిండేస్తుంది అనమాట. అప్పుడు ఇంక మీరు ఏడ్చినా కూడా మీ కన్నీళ్ళు తుడవటానికి కూడా ఎవరు రారు. వాళ్ళ మాటలు, వాళ్ళతో ఉన్న జ్ఞాపకాలు గుర్తొచ్చి గుండెకు ఒక గాయంలాగా ఏర్పడిపోతుంది అనమాట. సో వాళ్ళు ఇన్ని రోజులు ఏదైతే పెయిన్ అనుభవించారో ఆ పెయిన్ నీ దాకా వచ్చిన తర్వాత కేవలం ఇక నువ్వు ఏడుస్తూ కూర్చోవటము, వాళ్ళ మెమరీస్ గుర్తు చేసుకోవటం తప్ప వాళ్ళు నువ్వు ఆ పాటికే కోల్పోయి ఉంటావు అనమాట. సో అందుకే చెప్తున్నా, రిలేషన్షిప్లో ఎప్పుడూ కూడాను అది అమ్మాయో అబ్బాయో కానీ ప్రతి దానికి నువ్వు నాకొద్దు అంటాం, నువ్వు ప్రతిదీ సాగదీస్తున్నావు అంటాం, ఇలాంటి మాటలు అస్సలు మాట్లాడమాకండి. నిజంగా ఓపెన్గా ఒక స్వచ్ఛమైన మనసున్న అబ్బాయి మాత్రమే కొన్ని విషయాలు సాగదీస్తూ ఉంటారు, అమ్మాయి అయినా సరే. సో ఆ ఇంటెన్షన్ గుర్తుపెట్టుకోండి. ఇలా మాట్లాడుతున్నారు అనేది మీరు ఆ వన్ ఆఫ్ పాయింట్ అంటే ఒక పాయింట్లోనే వస్తున్నారు, కానీ మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎంత హర్ట్ అయితే మాట్లాడుతున్నారు, మనసుకి ఎంత కష్టంగా అనిపిస్తే మాట్లాడుతున్నారు, లేకపోతే వేరే ఎంత ప్రేమిస్తే మాట్లాడుతున్నారు అనేది పాజిటివ్ వేలో మీరు థింక్ చేయగలిగితే ఇంకా సూపర్ ఉంటుంది అనమాట. కానీ అది చాలామందికి అర్థం చేసుకోవట్లేదు. సో అలా మీరు ఏంటి నాకు ఇదంతా ఈ చిరాకేంటి, ఏంటి నాకు ఇదంతా ఈ సోది ఏంటి అని మీరు అనుకున్నారనుకోండి, బట్ వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు దూరం అవుతారు. చూసారా, ఇంకేది మనకి కరెక్ట్ కాదు, సో మనల్ని అసలు వాల్యూ కూడా ఇవ్వట్లేదు, మనల్ని అసలు పట్టించుకోవట్లేదు అని వాళ్ళకై వాళ్ళుగా అనుకొని సైలెంట్ అయిపోయారంటే మాత్రం మీరు ఒక మంచి అమ్మాయినో మంచి అబ్బాయినో జీవితంలో కోల్పోయినట్టే. ఇంకా అది అలాంటి పర్సన్ మీరు ప్రపంచం అంతా ఎదిగినా కూడా మేబీ దొరకపోవచ్చేమో. ఎందుకంటే చెప్తుంటారు కదా, అదృష్టం అనేది ఎప్పుడు ఒక్కసారి తలుపు కొడుతుందంట, దురదృష్టం మాత్రం తలుపు తీసే వరకు కొడుతూనే ఉంటుందంట. అంటే అదృష్టం అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, లైఫ్లో ఒక్కసారే వస్తుంది, మళ్ళీ మళ్ళీ వస్తుందంటే మాత్రం అసలు నమ్మొద్దు. అంటే ఒక పర్సన్ విషయంలో, ఒక టాపిక్ విషయంలో చెప్తున్నాను. సో అలా ఒక మంచి అమ్మాయో మంచి అబ్బాయో మీ లైఫ్లోకి వచ్చినప్పుడు సో వాళ్ళని బాధ పెట్టో చిరాకు పెట్టో వాళ్ళని వదిలేసుకోవటమో, వాళ్ళకి టైం ఇవ్వకపోవటమో, లేదా వాళ్ళని తిట్టడమో, అరవటమో, కొట్టడమో ఇలాంటివి చేసి వాళ్ళకు కూడా విరక్తి కలిగి మిమ్మల్ని వదిలేసే వరకు తెచ్చుకున్నారంటే ఇంకా మీరెంత ప్రయత్నించినా మీ లైఫ్లో అలాంటి మంచి పర్సన్ ఇంకా దొరకరు. మీరు అంటే ఇంకా మీరేం చేసినా దొరకరు. ఒకవేళ ఇంకెవరన్నా మీ లైఫ్లోకి వచ్చినా వాళ్ళు ఏదో రకం మిమ్మల్ని మోసం చేసే వెళ్ళిపోతారు, కానీ మీదైతే ఇంకా లైఫ్ లాంగ్ ఉంటారనుకోవటం మీ భ్రమ మాత్రమే అనమాట. సో కాబట్టి ఎవరైనా మీ లైఫ్లో మేబీ ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నా సరే, ఐ థింక్ కామన్లీ వస్తాయి, ఎవరికో మాకు మాత్రమే ఇలా జరుగుతుందని అనుకోమాకండి. ఒక రిలేషన్ అనేది ఉంటున్న వాళ్ళు, అది ఏమంటారు, భార్యాభర్తలైనా కావచ్చు, లవర్స్ అయినా కావచ్చు, ఖచ్చితంగా కొన్ని టాపిక్స్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అనమాట. దాన్ని మీరు సాగదీస్తున్నావు, నీతో ఏంటి నాకు ఈ చిరాకు, నీతో ఏంటి నాకు ఈ సోది, ఇలా అనుకోమాకండి. అనుకున్నారంటే మీకే దెబ్బ అయిపోతుంది అది. ఓకే, సో ఇదన్నమాట. అండ్ నేను వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియోలో ఉంది కామెంట్ చేయండి, కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ ఇన్స్టా ఐడి, మెయిల్ ఐడి కూడా ఇస్తాను, అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను లింక్స్ అన్ని కూడాను. కావాలనుకున్న మాత్రమే చెక్ చేసుకోండి. ఫర్దర్గా ఎలాంటి వీడియోస్ కావాలి కూడా నాకు సజెషన్స్ ఇస్తూ ఉండండి. మంచి కంటెంట్తో నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను. అండ్ కాకపోతే మీరేంటంటే ఒక చిన్న లైక్, కింద వీడియో కింద ఒక హైప్ అని ఉంటుంది, హైప్ ఇచ్చేసేయండి చాలు, మీరు ఇంకేం చేయొద్దు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.